హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025కి సంబంధించి మ్యాథ్స్ 1A నుంచి జస్ట్ పాస్ మార్క్స్ కోసం పాస్ అయితే పక్కా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అలానే ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. అదేంటనేది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అలానే మీరు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతిదీ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీకైతే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అలానే ఎగ్జామ్స్ ముందు రోజు కూడా నేను వాట్సాప్ గ్రూప్లో కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకైతే పెడతాను. ర్యామ్ షూర్గా అవే క్వశ్చన్ పేపర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియోలో చూస్తే మ్యాథ్స్ 1A నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే లాంగ్స్ చేసుకుంటే 5 లాంగ్స్ చేసుకుంటే అక్కడే మీకు 30+ అయితే రావడం జరుగుతుంది. తర్వాత కొన్ని ఒక 4 చాప్టర్స్ షార్ట్స్ ప్రిపేర్ అయ్యాం కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్, ఆ తర్వాత షార్ట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా స్కోరింగ్ కావాలనుకుంటే వెరీ షార్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు మీరైతే. ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లాంగ్స్ అయితే చెప్తాను. లాంగ్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తానన్నమాట. అంటే ప్రతి చాప్టర్ నుంచి ఒక టాప్ 10 లాంగ్స్ అయితే మీకు అయితే చెప్తానమాట. ఇందులో వచ్చేసి ఫంక్షన్స్ నుంచి ఒక 7 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసు కదా. ఇందులో వచ్చేసి టోటల్గా నేను 8 లాంగ్స్ అయితే ఇచ్చాను. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ తర్వాత 6, 7, 8 అనేది ఒకసారి చేయండి. దీంతో మనకి ఫంక్షన్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే మనం గట్టిగా అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. 7 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఇండక్షన్ అండి. ఇందులో మనకి 7 మార్క్స్ అంటే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఉంది కదా. ఇందులో వచ్చేసి మనకి 1, 3, 5, 7 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ టిక్ చేసి చేయండి. ఆ తర్వాత మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా చేయండి. ఎందుకంటే మనం నేర్చుకుంటుంది, మనం రాస్తుంది జస్ట్ పాస్ మార్క్స్ కోసం కాబట్టి. మళ్ళీ ఇందులోనే టిక్ చేసిన 10 క్వశ్చన్లు ఇస్తున్నాను. ఆ 10లో కూడా 4, 5 అంటే ఇంపార్టెంట్ టిక్ చేస్తున్నాను. మిగతావి కూడా చేసుకోండి, ఒక 5 క్వశ్చన్సే కాబట్టి. ఎందుకంటే మళ్ళీ అది మిస్ అయితే మళ్ళీ స్కోరింగ్ తగ్గిపోతుంది కాబట్టి. తర్వాత 8, 9, 10 అయితే ప్రిపేర్ అవ్వండి. తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడితో మనకి ఫంక్షన్స్ అలానే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి 2 లాంగ్స్ అయితే మనమైతే అటెంప్ట్ చేస్తాం. ఇక్కడిగా మనకి 14 మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ నుంచి చూసుకున్నట్లయితే 7+7 అంటే మనకి 14 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 2 లాంగ్స్ అయితే మనకైతే వెయిటేజ్ అనమాట. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోర్త్ అండ్ సిక్స్త్, ఎయిత్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి మెథడ్స్ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. ఇందులో నెక్స్ట్ వచ్చేసి గాస్ జార్డన్ మెథడ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కావచ్చు, క్రామర్స్ రూల్ కావచ్చు. ఇందులో మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇందులో టిక్ చేసినవి ఉన్నాయి కదా, ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ మోడల్ తెలుసుకోండి, అక్కడ వాల్యూస్ చేంజ్ చేసిన మీరైతే ఈజీగా చేయొచ్చు అనమాట. ఇక్కడతో మనకి 14 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ మెథడ్స్ నుంచి ఒక క్వశ్చన్, ప్రాబ్లమ్స్ నుంచి ఒక క్వశ్చన్, టోటల్గా మనకి 14 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ మ్యాట్రిక్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ నుంచి చూసుకున్నట్లయితే 7 మార్క్స్ అంటే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఉందండి. దీంతో మనకి 5 లాంగ్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. చాయిస్ కూడా ఒక చాప్టర్ అయితే ప్రిపేర్ అవ్వండి. పోయేదేముందండి, మళ్ళీ వన్స్ ఒకసారి పేపర్ టఫ్గా ఇచ్చి లాంగ్స్ అవుట్ ఆఫ్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ నుంచి ఇచ్చాడు అనుకోండి, మనం కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. ఇప్పుడు ఇచ్చిన 7 చాప్టర్స్ నుంచి లాంగ్స్ అయితే ప్రిపేర్ అయిపోతే ఈజీగా మీరు 5 లాంగ్స్ అయితే అటెంప్ట్ చేస్తారనమాట. ఇందులో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, సిక్స్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ చూసుకున్నట్లయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఒక లాంగ్ ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. 1 లాంగ్ అనమాట. ఇందులో మనకి 7 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. ఇందులో మనకి ఫస్ట్, థర్డ్, 5, 6, 7, 8 మీరైతే ప్రిపేర్ అవ్వండి. తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి చూసినట్లయితే టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3, 5, 7, 8 మీరైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ కూడా ఒకసారి మీరైతే చెక్ చేయండి. దీంతో టోటల్గా ఎల్ఏక్యూస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది 1 ఇయర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకైతే షార్ట్స్ అయితే చెప్తాను. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పాను కదా.
లాంగ్స్ ప్రిపేర్ అయిపోతే మీకు 30+ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు షార్ట్స్ కూడా చూసుకుని వెళ్ళినట్లయితే అక్కడితో మీరైతే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. వాటి నుంచి కూడా వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాట్రిక్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. దీంతో మనకి 4 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇందులో 1, 2, 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక వెరీ షార్ట్స్ లిస్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. వెరీ షార్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ సెండ్ చేశాను. ఇంకా కొన్ని కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మోడల్ పేపర్స్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది మనకి. ఇందులో చూసుకున్నట్లయితే 1, 3, 5, 7 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 4 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉందన్నమాట. అంటే 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఇందులో మనకి 1, 2, 3, 4, 5 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా వన్స్ ఒకసారి చెక్ చేయండి. అవి కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దీంతో ఆపుకోవచ్చు, లేదనుకుంటే ఇవి చాప్టర్స్ కూడా చేస్తామనుకుంటే ఇవి కూడా మీరైతే చేయండి. స్కోరింగ్ వస్తుంది. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ నుంచి చూసుకున్నట్లయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. 4 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉందండి. ఇందులో 1, 3, 5, 6 మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. ఇందులో చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది. 4 మార్క్స్ అనమాట. ఇందులో 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫస్ట్ 10 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైతే మీరైతే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. మనకి 4 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. ఇందులో 1, 4, 5, 6, 7, 9, 10, 11 మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి చూసినట్లయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇందులో 1, 3, 4, 5, 6, 7 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి దీంతో మనకి షార్ట్స్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ అయితే చెప్పాను. ఎల్ఏక్యూస్ ఇందులో మీకు 30+ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏక్యూస్ చూసుకుంటే ఒక 15 వేసుకున్నా, 15+ వేసుకున్నా టోటల్గా మనకి చూసుకున్నట్లయితే 45 అయితే రావడం జరుగుతుంది. మిగతాది గివెన్ అని చెప్పేసి ఏదో ఒకటి మీకు వచ్చిన ఫార్ములాస్ చేసి అవి సబ్మిట్ చేసుకుంటే టోటల్గా 50 మార్క్స్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఫెయిల్ అవుతాం అన్న భయం ఉన్న వాళ్ళు మాత్రం ఈ లిస్ట్ ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ ఒకసారి మీరైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఈజీగా 50 అయితే తెచ్చుకోవచ్చండి 1 ఇయర్లో ఈజీగా. ఎందుకంటే 1B కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి 1 ఇయర్ ఈజీగా ఉంటుంది. మీరైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్లోనే మంచి స్కోరింగ్ తెచ్చుకోండి. మీకు సెకండ్ ఇయర్ స్కోరింగ్తో పాటు ఇదంతా వెయిటేజ్ కలిపి మీకు ఎంసెట్లో యాడ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని హార్డ్ వర్క్ చేయండి. ఒక 10 డేస్ కష్టపడితే మీ లైఫ్ బాగుంటుంది కాబట్టి ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్, మోడల్ పేపర్స్, గన్ షాట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.